నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం రాజస్థాన్లోని పవిత్రమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించబోతున్నాం. అజ్మీర్ రైల్వే స్టేషన్ చేరుకోగానే ఇక్కడి వాతావరణం మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. స్టేషన్ నుండి బయటకు రాగానే దర్గా వైపు వెళ్లే ఇరుకైన సందులు కనిపిస్తాయి. దారికి ఇరువైపులా రంగురంగుల దుకాణాలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు, అత్తర్ సువాసనలు మనల్ని పలకరిస్తాయి. ఇక్కడ దొరికే రకరకాల గాజులు, టోపీలు మరియు ప్రసాదాల దుకాణాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చుట్టూ ఉన్న జనాల సందడి, భక్తుల కోలాహలం మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరు. రాజస్థానీ సంస్కృతి ఇక్కడి ప్రతి షాపులోనూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా మనం ఆ పవిత్రమైన దర్గా లోపలికి వెళ్దాం రండి. హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ రహ్మతుల్లాహి అలైహి గరీబ్ నవాజ్ గా ప్రసిద్ధి చెందారు. వీరు భారతదేశంలో చిస్తియా సూఫీ తరిఖాను స్థాపించి కులమతాలకు అతీతంగా మానవత్వం మరియు ప్రేమను చాటిచెప్పారు. అజ్మీర్ షరీఫ్ దర్గా వీరి పవిత్ర నిలయం. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం సందర్శిస్తారు. చివరికి మనం దర్గా లోపలికి చేరుకున్నాం. ఇక్కడ ఉన్న ఆ పవిత్రమైన సమాధి, మజార్ దగ్గర భక్తులు ఎంతో నిశ్శబ్దంగా భక్తితో ప్రార్థనలు చేసుకుంటున్నారు. మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎంతో నమ్మకంతో ఉంటారు. ఇది ప్రసిద్ధ సూఫీ సెయింట్ హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ గారి పవిత్ర సమాధి. దీనిని ఆస్థానాలియా అని కూడా పిలుస్తారు. భక్తులు ఇక్కడ పవిత్రమైన చాదర్ మరియు పూలను సమర్పించి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించుకుంటారు.
రైల్వే స్టేషన్ నుండి దర్గా వరకు సాగిన నా ఈ చిన్న ప్రయాణం నాకు ఎంతో తృప్తినిచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి.